చూడండి మేడం, ఈ అలివేలి మంగ తయారిని మీ యొక్క బ్యూటీ క్లినిక్ లో ఎన్ని మిషన్లు ఉంటే అన్ని మిషన్లో పడేసి బాగా ఉడకబెట్టి క్లీన్ చేసి ఆరేసి ఇస్త్రీ చేసి అందమైన తారుగా చేసివ్వండి. ఓకే షూర్. ఏంటిదంతా గోళగా ఉంది? ఈ జుట్లేంటి? మా పొలాల్లో తిట్టి బొమ్మలు కడతారు. ఆవిడకి అర్థమైతే నువ్వు అదిష్ట బొమ్మ అవుతావు. వాట్ ఇస్ షీ సేయింగ్? యువర్ ఫేస్ ఇస్ జస్ట్ లైక్ లండన్. ఓకే థ్యాంక్ యూ. గర్ల్స్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ అవే. మంగ తయారు, నువ్వేం భయపడకు. అందం కోసం నువ్వుడుకు, గాలిలోకి ఇక్కడ నేను ఉడుతా. డోంట్ వరీ, డోంట్ వరీ. వంట ఏంటి బా అలా చూస్తున్నావు? తాయారనుకుంటున్నావా? మిస్తారు. చూసావా హోయలు, చూసావా అందాలు? ఈ అమ్మాయి ముందు మద్రాసులో సినిమా స్టార్స్ వేలు గోరికి, హాలీవుడ్ లో సినిమా స్టార్స్ కాలి గోరికి పనికిరారు. దాని సంగతి నీకెందుకు? వేరే పని లేదా? ఎందుకు లేదు, ఉన్న పనుల్లో ఒకటే. మిస్తారుతో నా పెళ్లి, అది తెలుసుకోవడానికి పెడుతున్నాను. పై నన్ను పోయిరా వల్లే పెళ్లికి. మిస్తారు, మై స్వీట్ తారు. ఏమండి? ఇక మన మధ్య దాచదాలు దాపరికాలు ఏం లేవు. స్ట్రైట్ టు స్ట్రైట్. నీకు మంచి వస్తువు ఇస్తున్నాను. ఏంటండి? చెప్పను. టట్టటా. ముక్కు పుడక. అవును, ఇది మా చెల్లెల్ది. ఎప్పుడు పెట్టుకోదు. ముక్కు పుడక లేకుండా నీ ముక్కు వెలవెలబోతోంది. ఎందుకో ఇది నీకు ఇద్దాం అనిపించింది. తీసుకో. ఇది మీ ఇంటికి సంబంధించిన చాలా విలువైన వస్తువు. విలువైన వస్తువు కాబట్టే ఈ ఇంటికి రాబోయే విలువైన మనిషికి ఇస్తున్నాను. తీసుకో. అర్థం కాలేదా? అది అది ఏంటండి అది? అది అది అదేనా? అయితే వస్తాను. చెప్పలేదు కదా, చెప్తాను. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చర్చికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళైన ఆడదాన్ని తిరిగి పెళ్లి చేసుకోమంటానికి నోరెలా వచ్చిందండి? నా మొగుడు నన్ను వదిలేయచ్చు, దానికి పోగులు పెట్టొచ్చు. భర్త ఉండగా భార్యని ఇంకొకడొచ్చి పెళ్లి చేసుకోమనే దురదృష్టం ఏ ఆడదానికి రాకూడదు. చిచ్చి, ఏదో బ్రతుకు. ఒకప్పుడు ఆడదాన్ని అర్థం చేసుకోలేక తేలిగ్గా మాట్లాడాను. ఇప్పుడు అపార్థం చేసుకుని తొందరపడ్డాను. సముద్రం కోటి కెరటాలతో కొడుతున్న భూమి కదిలిందా? ఉరుముల గర్జలతో బద్దలు కొడుతున్న ఆకాశం పగిలిందా? అలాగే గుండె బలం ఉన్న నీలాంటి దానికి ఏ తోడు అక్కర్లేదు, ఏ నీడ అవసరం లేదు. జరిగిన పొరపాటుకు నేను ఎంతో బాధపడుతున్నాను. నన్ను క్షమించు. చూసావా, నీకెవరూ లేరని నువ్వు చెప్పుకోలేవన్న ధైర్యంతో ఇలా దిగజారిపోయాడు మా అన్నయ్య. దీనికంతా కారణం నీ మొగుడు. వాడిని ఇంకా నువ్వు క్షమిస్తే సమాజం నోట్లోనే నువ్వు చావాల్సి వస్తుంది. ఇడియట్. వాడెక్కడున్న పోలీసులు పట్టిస్తాను. అమ్మా, తొందరపడకండి. నేను మీకు భారం అయితే చెప్పండి, ఈ రోజే నేను వెళ్ళిపోతాను. కానీ ఆయన్ని మాత్రం ఏమనకండి. ఇదిగోండి మీ ముక్కు పుడక. మంచో చెడు అన్నయ్య నీకు ఇచ్చాడు, మీ దగ్గరే ఉంటా. ఓతండి. నీకు వేళాకోళంగా ఉందా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? మనసు పెట్టి ముక్కు పుడక చేయించింది నీ ఇష్టం వచ్చినట్లు దాన ధర్మాలు చేయడానికి కాదు, తెలుసా? ఏమిటండి ఈ చిన్న ముక్కు పుడక కోసం దాని మొహాన్ని అంత మాట్లాడారా? నా మాట ఎప్పుడు ఉన్నావని? ఆ రోజే ఈ ముక్కు పుడక పెట్టుకుని ఉంటే ఇంత గొడవ వచ్చేదా? అబ్బా, ఈ ముక్కు పుడక కోసం సాధించేమిటి? అది నా ప్రేమ గుర్తు. అంటే దీన్ని చూసి ప్రేమించుకున్నావా? ఇది కావాలని పెళ్లి చేసుకున్నావా? నేను మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళ కోసం ఏది చేయించుకున్నాను. ఓహో, నాకన్నా మీకు ఇదే ఎక్కువైతే మీ దగ్గరే ఉంచుకోండి. ప్రేమతో ఇచ్చిన అదృష్టాన్ని కాదనకటమ్మా. మీరొద్దంటున్న ఆ నగ విలువ దాన్ని పోగొట్టుకున్న నాకు బాగా తెలుసు. బాబో, ఈ మేడలు చూస్తూ ఉంటే ఆకాశాన్ని ఇచ్చినట్టుంది బావా. మేడెక్కామంటే మరి ఇంద్రుడు పాదాలు తగులుతాయి అన్నమాట. తగులుతాయి ఇంద్రుడు పాదాల తర్వాత సంగతి కానీ ముందు అల్లుడు గారు అడ్రస్ దొరికే మార్గం చెప్పు. అనుకున్నా బాబా.
ఇక్కడ మా ఏడుకొండల సూర్యప్రసాద్ అని మా పుత్రుడి అడ్రస్ ఏమనయా తిరుపతి ఎక్స్ప్రెస్ పిడిచిట్టు పోంగ నా ఖాతాలు ఇరికే ఆ ఇరుకే మరి ఇంత మా పట్టణంలో ఇరుక్కాక ఇంకేటి కానీ కొడుకు నా కొడుకు ఎక్కడ ఇరుక్కున్నాడని ఒంటి స్తంభం మేడందరూ మద్రాసులో ఇది ఇప్పుడు మద్రాసు కానీ మన చిన్నప్పుడు సన్నపట్నం తిరుపతి అట్టుకెళ్ళి గుండు కొట్టించాలి మా ఇక్కడ తీసుకొచ్చాడు ఈ సముద్రంలో పడిపోయిన చెప్పి చెవులో సొట్టట్టుకు చెప్పుచ్చు కొట్టేశాడు చాలే పురాణం అడ్రస్ కాగితం కాస్త ఏడుసిన కాయలు తుక్కుతో కలిపి పారెత్తివి ఇప్పుడు అల్లుడు దొరికేదట డోర్ దొరుకుతాడు అనరా బాబు ఇక్కడ ప్రసాద్ అని ఈ ఊళ్ళో ఉంటున్నాడు నల్లగా బొద్దుగా బీటు కానిస్టేబుల్ లో ఉంటాడు ఆ నా కొడుకు వీడికి అల్లుడు నా కొడుకు నీ తమ్ముళ్ళలో ఉంటాడు ఏదో నా కొడుకు ఎన్నయ్య పైతే మారిపేస్తరికి అరువు గట్ట పసంగా పొంగ ఇట్లా పెసలు శనగలు అంటాడు అరవాయన కదరా అరవంలో చచ్చెట్టు తిట్టెళ్ళాడు చెప్పుచ్చు తిట్టిందాడు సరే పద బావా ఈ నా కొడుకు మెట్ట మధ్యాహ్నం పుట్టినప్పుడే అనుకున్నాను ఎప్పుడో రోజు ఈ బాబు నడ్రోడ్డు మీద ఎడతాడు అడ్రస్ కాగితం బాగా నూకింది నువ్వు మధ్యలో అల్లుడిని తిడతావే ఏమండి పుచ్చగా ఎంతండి అమ్మో తెలుగు బాబో 8 రూపాయలు చెప్తున్నాడు మధ్యవర్తిగా ఉండి 5 రూపాయలకి ఇప్పిస్తాను కానీ నా కొడుకు అడ్రస్ మీ చెప్పబోయా అబ్బాయి పేరేంటండి ప్రసాద్ ప్రసాదా ప్రసాద్ చాలా మంది ఉన్నారండి ఇంటి పేరేంటండి పెంట వెంట పొడుగా పొట్టండి సుమారుగా ఉంటాడు లావా సన్నం అండి సుమారుగా ఉంటాడు కళ్ళు పెద్ద వచ్చినవా సుమారుగా ఉంటాయి పెళ్ళి అయిందండి సుమారుగా అయిందా చెప్పు ఈ నా కొడుకు కూతురు ఇచ్చే పెళ్లి చేశాను బాబు పెళ్ళైన ప్రసాద్ నాకు ఎవరు తెలియదండి 5 రూపాయలు చొప్పున 2 పుచ్చకాయలు ఇప్పించండి. చెప్పు నాకేం సంబంధం నాకేం సంబంధం పుచ్చకాయలు వాళ్ళడుగు బావా ఈ నా కొడుకు కోసం సెంటర్ తెరలేం కానీ ఓ మంచి సెంటర్ చూసి గేదెలాగా అరుద్దాం కుక్కలాగా ఆడే వస్తాడు మోర్ నా కొడుకో అడుగురా అమ్మాయి ఏడుకొండల సూర్యప్రసాద్ అని మా వాడిక్కడ ఉన్నాడంటేను అతని భార్య పేరు మంగతాయారు విశాఖపట్నం నుంచి వచ్చారు కొత్తగా కాపురం పెట్టారు నేనే నాన్న తాయార్ని నువ్వా నేనే మా తాయారు ఆ. హ! అమ్మాయి ఏదో అరవంలో చెప్తుందిరా నీకు తెలుగులాగా వినిపిస్తుంది మాది విశాఖపట్నం అమ్మా ఆంధ్ర 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 మావయ్య నేనే మీ కోడల్ని గుర్తుపట్టలేదా తాయార్ని ఆ, ఏమిటి మావయ్య మన తయారేరా మన మంగ తయారే అమ్మా చిన్న అనుమానం నువ్వేనా నేనే మావయ్య మీ అబ్బాయి నన్ను ఇలా మార్చేశారు రండి మావయ్య, రండి. అంతేరా నా కోడల పిల్ల అమ్మాయే. ఓరి బాబు ఈ మాలయ కొండలు తీసుకొచ్చి ఇంట్లో ఎట్టిసాడు ఇటు సామాన్యుడు కాదు అమ్మా ఒళ్ళు సింహంలో ఆడుతోంది ఇందులో తాన చేయొచ్చా అయ్యో ఇది నిజం కాదు మావయ్య ఫోటో ఇంకా చాలా ఉన్నాయి రండి చూద్దరు గాని రండి ఓరి ఫోటోరా యాదవా ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం పదా కాలు తిరుగుతున్నారా పైకి ఎందుకు చూసా ఛా, ఇంక చూడను రెండానా వంటగది చూద్దరు గాని వండాలిగా చూద్దాం పద పద ఊరి బాబు ఇంగ్లీష్ పోయి పెట్టాడు రో అమ్మ నా కొడుకు ఊరంతా సంతర్పణ చేస్తాడేటి ఇదేటి భోజనాల టేబుల్ భోజనాల టేబులా బొబ్బర్ లంక ముందురో బెడ్రూమ్ చూద్దాం పదండి పడకెళ్ళి చూద్దాం రారా ఇది ఇంటికి వచ్చిన చుట్టాలకి బెడ్రూమ్ మావయ్య ఆహా. ఆహా చుట్టాలను దూరంగా నెట్టారు కుర్రాలు సుఖంగా ఉండడానికి ముసిలి నా కొడుకులు అడ్డంగా ఉంటాం దూరంగా కట్టాడు ఆడు చేసిన మంచి పని ఇది ఒకటే ఏటమ్మాయి మతం కానీ మార్చాడా కీర్తి బొమ్మలు ఎట్టాడు అది అది ఆ ఇంటికి వాళ్ళు పెట్టారు నేనే తీలేదు దేవుడు కదా అందుకే ఉంచేశారు ఆహా మంచి పని చేసావు దండాలి స్వామి చూడమ్మాయి నేను ఇప్పుడు అర్జెంటుగా అల్లుడు గారిని చూడాలి ఆ, మీరు స్నానాలు చేసి భోంచేసి పడుకోండి పొద్దునే చూద్దరు గాని ఏట్రా ఆయన చూసి స్నానం చేసి భోంచేసి పడుకుంటే బాగుంటదిరా అంతే అది అది ఆయన రావడానికి ఆలస్యం అవుతుంది అయితే ఆడు రాగానే లేపమ్మా ఎందుకు ఆలస్యంగా అవుతున్నాడు చెప్పు చుక్కొట్టి కనుక్కొని మరీ పడుకుంటాను మీరు పడుకోండి ఏమైనా కావాలంటే పిలవండి తలుపు దగ్గరగా వేసుకోండి చలి అట్లాగే, పడుకోండి, అట్లాగే. వస్తాను అరే ఇదేమిటి కిరు చెప్పులు తయారు తయారు ఏమ్మా ఊరు నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చారా మరి కిరు చెప్పులేమిటి అది అది ఆ మీ అన్నయ్య కచేరీ పెట్టించడం కోసం పల్లెటూరు నుంచి ఎవరో ఇద్దరు వచ్చారు మీ అన్నయ్య గదికి తీసుకెళ్ళి అక్కడే పడుకోమన్నాను మా అన్నయ్య కచేరీనా హతవిధి
ఏమిటా రిసెన్స్ ఏమిటది అయ్యో అరవకండి. ఏంటే ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? మీ నాన్న మా నాన్న. వాళ్ళకేమీ తెలియదండి. నేను సర్ది చెప్పాను. ఇది మన కాపురమే అనుకుంటున్నారు. అనుకోని ఏంటి, మీరు రావడానికి ఆలస్యం అవుతుంది, పోయి పడుకోమని చెప్పాను. దయచేసి మీరు వాళ్ళ కళ్ళల్లో పడద్దు. తెల్లారేలోగా ఎలాగైనా వాళ్ళని పంపించేస్తాను. ఎలాగా? ఎలాగోలేండి, నీ పంపించేస్తాగా. మీరు ధైర్యంగా వెళ్ళి పడుకోండి. కంగారు పడకండి, మీరు వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాగా.